హాయ్ అందరికీ, సరోజా కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట జుట్టు కోడి కూర, రాగి ముద్దలు. ఇది జుట్టు కోడి కూర. జుట్టు కోడి అక్కడ చికెన్ షాప్లోనే కోయించుకొచ్చిరు మా ఆయన. ఈ రాగులు పిండి బట్టి వీటితోటి ముద్దలు చేస్తా, ఈ కూర వండి చూపిస్తాను మీకు. శుభ్రంగా 3-4 సార్లు కడిగిన ఈ జుట్టు కోడి కూరను కుక్కర్లో వేసి ఉడకపెట్టాలి. ఇది ఎక్కువ గట్టిగా ఉంటుంది, మన నార్మల్ కోడి కంటే కూడా ఎక్కువ గట్టిగా ఉంటుంది ఈ కూర. కాబట్టి దీన్ని ఉడకబెట్టి వండాలి. డైరెక్ట్ వండితే అస్సలు ముక్క ఉడకదు. కాబట్టి ఈ జుట్టు కోడి కూరను ఉడకబెట్టాలి. వీటిలో కొంచెం సగం చెంచా ఉప్పు వేయాలి. ఉడికేటప్పుడు 1/2 చెంచా పసుపు వేయాలి. 2 బిర్యానీ ఆకులు, చిన్నవి 2 మామిడి ఆకులు. పెద్ద ఆకు ఉంటే 2 ఒక్కటే వేయవచ్చు. ఏంటంటే మామిడి ఆకుతోటి ఎంత ముదురు మాంసం అయినా కానీ ఈ మామిడి ఆకుతోటి తొందరగా ఉడుకుతుంది. కాబట్టి ఇది ఒక చిట్కా, ఇది మా చిన్నమ్మ చిట్కా. ఇది ఈ జుట్టు కోడి కూర బాగా నీసు వాసన ఉంటుంది కాబట్టి నీసు వాసన రాకుండా కొంచెం గరం మసాలా కూడా వేయాలి. 1 గ్లాస్ నీళ్లు పోసి ఉడకపెట్టాలి. ఈ జుట్టు కోడి కూరలో 1 గ్లాసు నీళ్లు పోసిన 2 బిర్యానీ ఆకులు, చిన్నవి 2 మామిడి ఆకులు, పసుపు, గరం మసాలా, కొంచెం ఉప్పు వేసి ఇట్లా ఉడకబెట్టుకోవాలి. సన్న మంట మీదనే ఉడకబెట్టుకోవాలి. ఈ కుక్కర్ని సన్న మంట మీద 1/2 గంట సేపు పెట్టాలి. విజిల్ వచ్చే వరకు అయితే నేను పెట్టాను, ఎందుకంటే కిచెన్లో విజిల్ వల్ల అంత కిచెన్ అంతా ఆవిరి అవుతుంది. అందుకని ఇన్ని విజిల్ అనే టైం నేను పెట్టుకోను. 1/2 గంట సేపు సన్న మంట మీద ఉడికిస్తాయి ఈ చికెన్ని. ఇది ఉడికే లోపు మసాలాలన్నీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. జుట్టు కోడి కూరలో కావలసిన పదార్థాలు: టమాటా, చిన్న సైజు 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు, పుదీనా, కొత్తిమీర, 2 కొబ్బరి, సాజీరా, లవంగాలు, యాలకులు, గసగసాల, ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, అల్లం వెల్లిపాయ పేస్టు. ఇవన్నిటితోటి చాలా రుచికరమైన జుట్టు కోడి కూర వండి చూపిస్తా. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న స్టవ్ మీద కోడి కూర ఉడుకుతాంది. ఈ కూరకు కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం గిన్నెలో కొంచెం తడి ఉంది, తడి ఆరే వరకు వేడి చేసి మసాలాలు ప్రిపేర్ చేయాలి. 3 చెంచాల ధనియాలు. ఇట్లా నూనె ఏం వేయవద్దు, ఈ పెనంలో, పొడి పెనంలోనే ఎంచుకోవాలి ధనియాలు. ధనియాలు దోరగా వేగినవి. ఇందులో కొంచెం ఎండి కొబ్బరి కూడా ఎంచుకోవాలి. మనం ఈ కొబ్బరి పొడి చేస్తే 1 చెంచా పొడి వస్తుంది కావచ్చు, ఇంత కొంచెమే. ఎందుకంటే కూర కొంచెం బాగా కారం ఉండకుండా ఈ కొబ్బరి పొడి అన్నట్టు. ఈ కొబ్బరి కూడా ఇందులో వేయించితేనే కొబ్బరి బాగా రుచి వస్తుంది కూర మనకు. కొబ్బరి, ధనియాలు దోరగా వేగినవి. సగం చెంచా గసగసాల. గసగసాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ వేడికి గసగసాలు కూడా మంచిగా వేగుతుంది. ఇగో చూడండి, దోరగా మంచిగా వేగింది. ఈ వేగిన మసాలాను చల్లార్చి ఫ్యాన్ గాలికి పెట్టి చల్లార్చి మిక్సీ పెట్టాలి. మన మసాలా చల్లారే వరకు ఇటు చికెన్ ఉడికే లోపు కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇట్లా పొడుగ్గానే ఉండాలి పచ్చిమిర్చి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు, టమాటాలు మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది గ్రేవీ కోసం కాబట్టి చాలా సన్నగా కట్ చేయాలి. ఇప్పుడు టమాటా కట్ చేయాలి. ఈ టమాటా కూడా చాలా సన్నగా కట్ చేయాలి. ఎంత సన్నగా కట్ చేస్తే అంత తొందరగా ఉడుకుతుంది. గ్రేవీ కూడా మనకు అంత చిక్కగా మంచిగా వస్తుంది. కాబట్టి టమాటా, ఉల్లిగడ్డ చాలా సన్నగా కట్ చేయాలి. ఇప్పుడు పుదీనా కట్ చేయాలి. పుదీనా కూడా కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి.
జుట్టు కోడి కూరకు కావలసిన కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నా. వేయించిన మసాలా కూడా చల్లగా అయింది. దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. వేయించిన ధనియాలు, కొబ్బరి, గసగసాల మెత్తగా మిక్సీ పట్టిన పొడి. ఇప్పుడు ఈ కుక్కరు పొయ్యి మీద పెట్టి కూడా మనం పావు గంట అవుతుంది. చికెన్ ఉడికే ఉంటుంది. గ్యాస్ బంద్ చేస్తానా. కాసేపు ఒక 5 నిమిషాల తర్వాత ఇది మూత తీసి చూస్తా. ఈ లోపు మనం కూర తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి మంచిగా వేడి అయింది, తడి ఏం లేదు. ఈ గిన్నెతో గిన్నెన్నర నూనె పోసుకోవాలి. మన చికెన్లో కొంచెం కొవ్వు ఉంటుంది కాబట్టి నూనె కూడా కొంచెం తక్కువనే వేస్తాను. ఒక కోడి కూర మొత్తం ఇది. చికెన్ కూర తాలింపుకు యాలకులు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు మంచి వాసన వస్తుంది వీటి వల్ల. 2 బిర్యానీ ఆకులు, తాలింపు కలర్ మారాక ఫస్ట్ పుదీనా వేసుకోవాలి. దోరగా వేగినాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పుదీనా దోరగా వేగితేనే మంచి రుచి వస్తుంది, కూర మంచి వాసన వస్తుంది. కాబట్టి పుదీనా కొంచెం చికెన్ మటన్ కూరల్లో పుదీనా దోరగా వేగనివ్వాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని కూడా దోరగా వేయించాలి. ఇవి వేగే వరకు కాసేపు మూత పెట్టి ఉంచాలి. ఉల్లిగడ్డ వేగిందా లేదా చూద్దాం. ఉల్లిగడ్డ దోరగా వేగింది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా ఇలా వేగాలి. దోరగా వేగింది. ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 చెంచా అల్లం వెల్లిపాయ పేస్టు. ఈ అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. కుక్కర్ కూడా మూత తీసి చూద్దాం. మనం కూర ఎలా ఉడికిందో మూత తీసి చూద్దాం. కూర అయితే 100కు 100% మంచిగా ఉడికింది. ఇలా ఉడకాలి. కూర అయితే మంచిగా ఉడికింది. దీంట్లో మనం బిర్యానీ ఆకు, మామిడాకు వేయడం వల్లనే ఇంత మెత్తగా ఉడికింది. ఇవి వేయకపోతే ఇంత మెత్తగా ఉడకదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయింది. మనం ఈ చికెన్లో సగం చెంచా పసుపు వేసినాం. ఇప్పుడు కొంచెం పావు చెంచాకు కొంచెం తక్కువనే పసుపు వేయాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఈ టమాటా కూడా మగ్గే వరకు కాసేపు మూత పెట్టాలి. టమాటా కూడా మంచిగా మగ్గుతేనే మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది. కాబట్టి టమాటా మగ్గే వరకు సన్న మంట మీద ఉంచి 2 నిమిషాలు మూత పెడదాం. తాలింపులో టమాటా వేసి 2 నిమిషాలకు ఎక్కువనే అవుతుంది. ఈ టమాటా కూడా మంచిగా మగ్గింది. ఇలా మగ్గాలి. టమాటా, మిర్చి ఇలా మగ్గుతేనే మనకు మంచిగా గ్రేవీ చిక్కగా వస్తుంది. టమాటా, ఉల్లిగడ్డ, మిర్చి చూడండి ఎలా మగ్గినాయో ఇలా మగ్గాలి. ఇప్పుడు ఇదే తాలింపులో మనం మన కూరకు కావలసిన కారం వేసుకోవాలి. ఇది రెగ్యులర్ స్పూన్ కాదు, వేరే స్పూన్ ఇది. దీనితోటి 1 స్పూన్ కారం వేస్తాను. ఎందుకంటే మన జుట్టు కోడి కూర కొంచెం కారమే ఉండాలి మాకు. తినేదాన్ని బట్టి, మీరైతే తినేదాన్ని బట్టి వేసుకోండి ఉప్పు కారం. మా ఆయన కొంచెం దీంట్లో ఉప్పు కారం ఎక్కువనే అడుగుతారు కాబట్టి ఆయన కోసం నేను ఎక్కువ ఉప్పు కారం వేసి వండుతాను. ముక్కలు ఉడికేటప్పుడు సగం చెంచా ఉప్పు వేసిన, ఇందులో 1 సగం చెంచా వేస్తాను.
కూర ఉడుకుతా అంటే ఉప్పు కారం రుచి చూసుకొని తక్కువైందా ఎక్కువైందా చూసి వేసుకోవచ్చు. చికెన్ లో వేసిన బిర్యానీ ఆకును తీసేయాలి. ఇది ఉడికి ఇందులో రసం మన చికెన్ లోకి వచ్చేసింది. ఇది ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఈ తాలింపులో మనం ఇవి ఉడకబెట్టిన జుట్టు కోడి కూర ఈ ముక్కలను వేసుకోవాలి. ముక్కలు అయితే మంచిగా నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు చాలా బాగా ఉడికినవి. మన ఈ గ్రేవీకి సంబంధించిన టమాటా ఉల్లిగడ్డ ఇవి తాలింపు వేసిన ఇదంతా ఈ తాలింపు అంతా ఈ ముక్కలకు పట్టుకునే వరకు మంచిగా కలపాలి. 1 నిమిషం వరకు మూత పెట్టి ఉంచాలి. తాలింపుకి వేసిన మన ఉల్లిగడ్డ టమాటా ఈ గ్రేవీ అంతా మంచిగా ముక్కలకు పట్టుకునే వరకు కలిపి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టి ఉంచాలి 1 నిమిషం పాటు. మన జుట్టు కోడి కూరలో గ్రేవీ కొంచెం ఎక్కువనే ఉండాలి కాబట్టి నీళ్లు వేడి చేస్తానా ఈ గ్రేవీ కోసం. ఈ నీళ్లు ఇప్పుడు ఈ కూరలో కూడా మనం ఈ చికెన్ ఉడకబెట్టినప్పుడు కూడా కొన్ని నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్ళని ఈ నీళ్ళని పోసి మంచిగా గ్రేవీ బాగా చిక్కగా ఉంటే మంచిగా అనిపించదు. బాగా చిక్కగా లేకుండా బాగా పలసగా లేకుండా చేసుకోవాలి జుట్టు కోడి కూర గ్రేవీ. ఈ ముక్కలన్నీ కలిపి మూత పెట్టి నిమిషం అయింది. మంచిగా మసాలా అంతా కూడా ముక్కలకు పట్టుకున్నది. ఇప్పుడు ఇందులో మనం ఈ చికెన్ ఉడకబెట్టినప్పుడు వచ్చిన ఈ కొంచెం గ్రేవీని పోసుకోవాలి. ఈ కొంచెం గ్రేవీతో పాటు ఇంకా కొన్ని నీళ్లు కూడా పోసుకోవాలి. ఈ నీళ్లు వేడైనాక ఈ నీళ్లు కూడా కొన్ని పోస్తా. ఈ పక్క స్టవ్ మీద పెట్టిన నీళ్లు కూడా వేడైనవి. ఈ నీళ్లు కూడా కొన్ని పోసుకోవాలి. ఇట్లా ముక్క మునిగేంత వరకు అయితే నీళ్లు పోయాలి. ఈ కూరలో చల్లనీళ్ళు పోయవద్దు. చల్లనీళ్ళతోటి ముక్క మళ్ళా గట్టిగా అవుతుంది కాబట్టి వేడి నీళ్ళే పోయాలి ఈ కూరలో. మనకు కావలసినంత గ్రేవీ ఇది ముక్క మునిగే వరకు పోసుకోవాలి. ముక్క మునిగిన దానికంటే కొంచెం ఎక్కువ. ముక్క మునిగే వరకు మంచిగా నీళ్లు పోసుకోవాలి. ఇలా జారుగా ఉండాలి జుట్టు కోడి కూర అంటే. బాగా చిక్కగా ఉన్నా గ్రేవీ మంచిగా అనిపించదు. మన రాగి ముద్దలతో తినాలి కాబట్టి ఈ పద్ధతిలో గ్రేవీ ఉండాలి. ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉంచుదాం. కూర తాలింపు వేసి 5 నిమిషాలకు ఎక్కువనే అవుతుంది. ఎట్లా ఉడుకుతుందో చూద్దాం. కూర అయితే చక్కగా ఉడికింది. కూర మంచిగా 100% కూర ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. కొబ్బరి గసగసాల ధనియాలు మిక్సీ పట్టిన మసాలా ఇది. 1 స్పూన్ మన టేబుల్ స్పూన్ తోనే 1 స్పూన్ మసాలా. చెంచా గరం మసాలా చికెన్ ఉడికేటప్పుడు వేసిన. ఇప్పుడు కొంచెం అట్లా మన పావు చెంచా కంటే కొంచెం తక్కువ గరం మసాలా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లను వేసుకోవాలి. గుడ్లను గుడ్లు వేసినాక మనం అసలు కలపొద్దు, గుడ్లు పగులుతాయి కాబట్టి ఇట్లనే ఉంచి 1-2 నిమిషాలు మూత పెడితే ఆ గుడ్లు కూడా మంచిగా ఉడుకుతాయి.
ఆ తర్వాతనే మనం కలపాలి. ఈ కూరలో గుడ్లేసి కూడా 2 నిమిషాలు అయింది, మూత పెట్టి తీసి చూద్దాం. గుడ్లు కూడా మంచిగా ఉడికినవి. ఈ కూర 100కు 100% రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుడే. గుమగుమలాడే జుట్టు కోడి కూర రెడీ అయింది. ఇప్పుడు రాగి ముద్దలు చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి రాగి ముద్దలు చేస్తా. రాగి ముద్దలకు గ్లాస్ తోటి 1 గ్లాస్ పిండి, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్లు. ఈ నీళ్లు వేడి చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం మనం కూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం వేయాలి, ఎక్కువ వేయవద్దు. నీళ్లు కొంచెం మరిగే టైంలో మనం పిండి పోసుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేడి కాకుండా పిండి పోస్తే పిండి అంతా ఉండలు అవుతుంది. చల్లగా ఉన్నప్పుడు పిండి పోయవద్దు, కొంచెం మరగాలి నీళ్లు. రాగి ముద్దల కోసం పెట్టిన నీళ్లు ఇట్లా మరగాలి. ఇప్పుడు కొంచెం స్టవ్ సన్నగా చేసి ఈ రాగి పిండిని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకోవాలి. మరిగే నీళ్ళ మీద పిండి వేస్తే అట్లా కొంచెం ఎసరంతా పైకి రావాలి. ఇట్లా వచ్చినాక మనం మెల్లగా కలుపుకోవాలి ఈ పిండిని. ఇలా కలిపి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి సన్న మంట మీద ఉంచి. పిండి ఏమాత్రం ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. మొత్తం గట్టి పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఎసరు ఎక్కువైనట్టు అనిపిస్తే కొంచెం పొడి పిండి కూడా వేసుకోవచ్చు. మన రాగి ముద్దలకు కావలసిన ఈ పిండి కూడా ఇలా మంచిగా ఉడికింది. ఇలా ఉడకాలి పిండి, ఏమాత్రం ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానా. కొంచెం చల్లారినాక ముద్దలు కట్టుకోవాలి. ఇంత వేడి మీద మనం చేతులు కాలుతాయి, ఇంత వేడి మీద ముద్దలు కట్టవద్దు. స్టవ్ ఆఫ్ చేస్తానా. ఉడికిన రాగి పిండి కూడా మంచిగా చల్లగా అయింది. చేతికి ఇలా తడి పెట్టుకోవాలి. మన నెయ్యి పెట్టుకొని నూనె పెట్టుకొని కూడా చేస్తారు, కానీ నేను తడితోనే చేస్తా. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మనకు కావలసినంత ముద్ద చేసుకోవాలి. మనం ఇట్లా తినేదాన్ని బట్టి చేసుకోవాలి ముద్దలు. మంచిగా జుట్టు కోడి కూర రాగి ముద్ద రెడీ అయింది. ఇప్పుడు తినడమే. చూడండి కూర ఎంత బాగున్నదో. రాగి ముద్ద జుట్టు కోడి కూర మంచి హెల్తీ ఫుడ్, టేస్టీ ఫుడ్. ఈ రాగి ముద్ద ఈ జుట్టుకోడి కూరకు కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే మామూలు రుచి ఉండదు. భూమి మీద మనిషి పుట్టుక పుట్టినందుకు ఇలాంటి తిండి తినాలి. ఎంత కష్టమైనా చేసుకొని తినాలి ఈ తిండి. అయితే చాలా అంటే చాలా బాగుంది, హెల్తీ ఫుడ్. ముక్క కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. సూపర్ అంటే సూపర్ ఉన్నది. మనం దీంట్లో మామిడి ఆకు, బిర్యానీ ఆకు వేస్తేనే ఈ కూర ఇంత మంచిగా ఉడుకుతుంది, లేకుంటే ఉడకదు. బాగా గట్టిగా ఉంటుంది ఈ జుట్టు కోడి కూర. జుట్టు కోడి కూర రాగి ముద్దలు ఈ వంట కనుక మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేసి పెడతా, ఇంకా చాలా మంచి మంచి వంటలు చేసి పెడతా. చాలా రుచికరమైన రాగి ముద్దలు జుట్టు కోడి కూర ఎలా వండినో చూసిర్రు కదా. మరో మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.